హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం జావా స్ట్రీమ్స్లో మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇన్పుట్ అనేది 5 అనేది ఇస్తే మనకి ఏమంటే ఫస్ట్ ఈ విధంగా స్టార్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దీనికి మనం ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం స్ట్రీమ్స్లో. దీనికోసం నేనేమంటే స్ట్రీమ్స్ డే 5 అనేది క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే స్కానర్ క్లాస్, స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే సిస్టమ్ డాట్ ఇన్ అనేది చేసినాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇప్పుడు నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేనేమంటే ఎస్వైఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఎన్ అనేది చేస్తున్నా. జస్ట్ మనకి ఇప్పుడు నేనేమంటే ఇక్కడ నార్మల్గా వచ్చామంటే ప్రింట్ అనేది చేసిన. ఇక్కడ ఎస్సీని నేను వాడినా కానీ వచ్చి నాకేమంటే ఇక్కడ వచ్చి మనకేమంటే సమ్ అండర్లైన్ అంటే సమ్ ఇది అనేది చూపిస్తుంది మనకి. ఓకేనా, వార్నింగ్ అనేది. సో అది ఏమని చూస్తే మనం నార్మల్గా వచ్చామంటే ఈ ఎస్సీ అనేది స్కానర్ క్లాస్ అనేది మనకి ఏమంటే కాస్ట్లీ రిసోర్సెస్ కాబట్టి దీన్ని మనం నార్మల్గా వచ్చామంటే క్లోజ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ డాట్ క్లోజ్. ఓకే, ఒకవేళ ఇలా క్లోజ్ అనేది చేయకపోతే మీకు ఏమంటే ట్రై విత్ రిసోర్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో నార్మల్గా వచ్చేమంటే ఈ ట్రై విత్ రిసోర్స్ అనేది మీకు ఏమంటే ఇంటర్వ్యూలో నుంచి మనకి ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దానికోసం నేను ఇది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా. సో మనకి ఏమంటే ట్రై విత్ రిసోర్సెస్. ఓకేనా, సరౌండింగ్ విత్ ట్రై విత్ రిసోర్స్ అంటాం. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ట్రై విత్ రిసోర్స్ చేస్తామో వన్స్ మనకి ఏమంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ అనేది చేస్తుంది, మనం డైరెక్ట్గా క్లోజ్ అనేది చేయకుండా. సో అది ట్రై విత్ రిసోర్స్ యొక్క యూజ్. ఓకేనా, ఇది నార్మల్గా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేది అడుగుతారు, డూ యూ నో ట్రై విత్ రిసోర్స్ అని. ఓకేనా, అప్పుడు మనం అంటే ఏదైనా కాస్ట్లీ రిసోర్స్ ఆటోమేటిక్గా మనకి దాని యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం అంటే ట్రై విత్ రిసోర్స్లో అనేది రాస్తాం. సో ఇప్పుడు నాకేమంటే ఆటోమేటిక్గా ఈ వార్నింగ్ అనేది కంట్రోల్ ఎస్ సేవ్ చేసినప్పుడు నాకు దీనికి సంబంధించిన వార్నింగ్ అనేది పోయింది. ఓకే, సో మనం ఈ ట్రై విత్ రిసోర్స్ అంటే ఈ ఫ్లవర్ బేసెస్ అంటే ఇక్కడ ఓపెన్ చేసిన ఫ్లవర్ బేసెస్ లోపల మనం కోడ్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇదొక ఇంటర్వ్యూ క్వశ్చన్ కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ మనం ట్రై విత్ రిసోర్సెస్ లోపల మనం ఏమంటే మన లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకేమంటే మనం యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూసితే మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్. ఓకేనా, మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి. సో దీంట్లో వచ్చి మనకి ఏమంటే మనకి రేంజ్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ అనేది చేయాలి కాబట్టి దీనికోసం నేను ఏమంటే ఇంట్ స్ట్రీమ్ మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. రేంజ్ యూజ్ చేసేదానికోసం ఇంట్ స్ట్రీమ్ ఇంట్ ఏంటి ఇంట్ కంట్రోల్ స్పేస్ ఇంట్ స్ట్రీమ్ డాట్ మనకి ఏమంటే రేంజ్ క్లోజ్డ్. ఓకేనా, రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేస్తున్నా. రేంజ్ క్లోజ్డ్. ఓకే, నాకు వచ్చేమంటే 1 to n అనేది తీసుకుందాం. ఓకే, 1 to n. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే 1 to n అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటే దీన్ని ఫర్ ఈచ్ అనేది చేస్తున్నా. ఓకే, ఫర్ ఈచ్ ఇటరేషన్. సో ఎలా అంటే ఫర్ ఈచ్. ఓకే, డైరెక్ట్గా నేను ఏమంటే ఫర్ ఈచ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఈ అంటే మనకి వచ్చే ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే n. సో ఇలా మనకి ఏమంటే 5 టైమ్స్ అనేది రన్ అవుతుంది. సో మనకి ఏమంటే డైరెక్ట్గా మనకి 5 టైమ్స్ అనేది మనం అంటే స్టార్స్ అనేది ప్రింట్ చేయాలా. ఓకేనా, మనకి ట్రై అంటే స్క్వేర్ షేప్లో రావాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటే దీన్ని ఎలా వాడాలి. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డైరెక్ట్గా నేను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మెన్షన్ చేస్తున్నా. ఓకే, మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనం అంటే 1 లైన్ స్టార్ మొత్తం మనం ప్రింట్ చేసేయాలి. సో దానికోసం మనం ఏమంటే జావాలో మనకి ఏమంటే రిపీట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది వచ్చి మనకి ఏమంటే స్టార్. ఓకే, కాబట్టి స్టార్ డాట్. ఓకే, మనకి ఒకవేళ స్పేస్ కావాలంటే స్పేస్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఒక స్పేస్. ఓకేనా, డాట్ రిపీట్. ఓకే, ఆర్ఈపిఈటి రిపీట్. ఓకే, ఎన్నిసార్లు. ఓకేనా, మనకి ఎన్నిసార్లు ఇది రిపీట్ చేయాలా. ఓకే, నేను ఇక్కడ ఏమంటే n టైమ్స్ రిపీట్ చేయాలి కాబట్టి n అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 5 అనేది ఇన్పుట్ ఇస్తున్నా. సో నాకు క్లియర్గా చూసినట్లయితే మనకి ఏమంటే 5 టైమ్స్ అంటే మనకి ఏమంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో సేమ్ లైక్ ఒకవేళ మనకి స్పేస్ అనేది అవసరం లేదు అనుకుంటే మనం స్పేస్ అనేది తీసేసి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ 5 అనేది ఇన్పుట్ ఇస్తున్నా. సో మీకేమంటే క్లియర్గా వచ్చి మనకేమంటే ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చినారు సేమ్ అదే విధంగా మనకేమంటే అవుట్పుట్ అనేది రావడం జరిగింది.
మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. జస్ట్ మనం అంటే రేంజ్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఈచ్ ఇటరేషన్ అనేది చేస్తున్నాం. ఇటరేషన్ చేసిన తర్వాత మనకేమంటే జస్ట్ ఇక్కడ మనకేమంటే ఏది మనం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనేది ప్రింట్ చేయాలి కాబట్టి స్టార్ డాట్ రిపీట్ అంటే మనకి ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి. ఓకే. మనకేమంటే 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకేనా. సో 5 టైమ్స్ అనేది రిపీట్ అవుతది. ఫస్ట్ 1 వచ్చినప్పుడు. నెక్స్ట్ 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు కూడా మనకేమంటే 5 టైమ్స్ రిపీట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు 5 టైమ్స్ స్టార్ రిపీట్ అవుతుంది. 4 వచ్చినప్పుడు సేమ్. 5 వచ్చినప్పుడు సేమ్. సేమ్ ఈ విధంగా రిపీట్ అనేది అవుతుంది. సో మనకేమంటే అప్పుడు మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇదొచ్చి మనకేమంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే మనకి వచ్చి 1 అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ దాంట్లో 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 అనేది ప్రింట్ అవ్వాలి. సో దీనికి మనం వచ్చి ఏ విధంగా కోడ్ అనేది రాస్తామనేది చూద్దాం. జస్ట్ మనం దీంట్లో వచ్చేమంటే సేమ్ లైక్ మనకేమంటే ఇక్కడ సేమ్ నేనేమంటే ఈ కోడ్‌నే కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. సో మనమేంటే ఇందులో జస్ట్ మనం మోడిఫికేషన్ అనేది చేస్తే చాలు. సో మనకేమంటే ఆటోమేటిక్‌గా మనకేమంటే రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకేమంటే డైరెక్ట్‌గా మోడిఫికేషన్ అనేది ఏం చేసుకోవచ్చంటే మనం డైరెక్ట్‌గా ఈ అనేది పెట్టుకోవచ్చు. ఈ. ఓకే. ఈ అనేది మనకేమంటే ఇంటిజర్ వాల్యూ కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్‌కి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. సో మనకు నార్మల్‌గా వచ్చేమంటే నార్మల్‌గా మీకు బేసిక్‌గా చెప్పాలంటే ఈ ప్లస్ ఎంప్టీ కొటేషన్స్ అనేది మనం ఇస్తే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది అవుతుంది. కానీ మనం ప్రోగ్రామాటికల్‌గా అలా ఇయ్యము. ఓకే. సో ఇక్కడ మనం జస్ట్ నేను ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నా అంతే. ఓకే. ఈ ఓకేనా. 1 ప్లస్ ఎన్. ఓకే. ఎన్ టైమ్స్ రిపీట్ అనేది చేయాలి. ఓకే. ఇదొచ్చి మనకేమంటే టోటల్‌గా మనం అంటే ఒక ఎగ్ బ్రాకెట్ అనేది ఇచ్చుకుందాం. ఎందుకంటే అది డబుల్ కొటేషన్ అనేది తనిగా కన్సిడర్ అనేది చేస్తుంది. అంటే వేరుగా. సో దానికోసం నేనంటే ఎగ్ బ్రాకెట్ అనేది ఇచ్చుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఇస్తున్నా. సో నాకేమంటే సేమ్ అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. సో మనం నార్మల్‌గా వచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా ఇలా ఇది బేసిక్ మనం కన్కాటినేషన్ అనేది చేస్తున్నాం. కానీ వచ్చి మనకేమంటే ప్రోగ్రామాటికల్‌గా మనం ఏమంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. ఓకే. వాల్యూ ఆఫ్ మనకేమంటే ఈ అనేది ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేనంటే కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ మనం రన్ అనేది చేద్దాం. 5 అనేది ఇస్తున్నా. సో మనకేమంటే సేమ్ అవుట్‌పుట్ అనేది ఇప్పుడు రావడం అనేది జరిగింది. ఏమంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనం అంటే స్ట్రింగ్‌కి కన్వర్ట్ అనేది చేసేస్తున్నాం. సో మనకేమంటే స్ట్రింగ్‌లో ఉన్నప్పుడు మనం దాన్ని రిపీట్ అనేది చేస్తున్నాం. సో మనకేమంటే అప్పుడు 1 అనేది స్ట్రింగ్‌లో ఉంటుంది. కాబట్టి రిపీట్ చేసినప్పుడు మనం 1 అనేది 5 టైమ్స్ అనేది డిస్‌ప్లే అనేది అవుతది. ఓకేనా. అంటే 5 టైమ్స్ క్రియేట్ అయిపోతది. సో దాన్ని మనం డిస్‌ప్లే అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా సెకండ్ ప్రోగ్రామ్‌కు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసుకుంటే మనకేమంటే మనకి ఇక్కడ 1 ప్లేస్‌లో మనకేమంటే ఏ అనేది క్యారెక్టర్స్ అనేది రావాలి. ఓకేనా. ఏ క్యారెక్టర్. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ. సో దీనికి మనం ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాద్దాం అనేది చూద్దాం. సో దీనికొచ్చి నార్మల్‌గా వచ్చామంటే మనకి నేను సేమ్ కోడ్‌ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. అన్ని ప్లేసెస్‌లో. కంట్రోల్ సి. ఓకే. నెక్స్ట్ లైన్. ఓకే. కంట్రోల్ వి. ఓకేనా. సేమ్ కోడ్‌ని నేను కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ హ్మ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్‌కి మూవ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం లాస్ట్‌కి అనేది మూవ్ అవుతుంది కాబట్టి. ఓకే. దీన్ని కూడా నెక్స్ట్ లైన్‌లో పెడదాం. ఓకే. ఓకే. సింగిల్ లైన్‌లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ మనకేమంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఈ మనకిక్కడ ఏం వాల్యూ అనేది పెడతామో ఆ వాల్యూ అనేది రావాలా. సో ఇప్పుడు ఒకవేళ నేను ఏ అనేది పెడితే నాకేమొస్తుంది? మొత్తం ఏ అనేది వచ్చేస్తుంది. కానీ మనకొచ్చేమంటే ఎవ్రీ లూప్ అనేది అంటే 1-n కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు మనకేమంటే ఏ అనేది రావాలి. సెకండ్ వచ్చినప్పుడు బి అనేది రావాలి. సో దీన్ని మనం ఏ విధంగా అచీవ్ చేస్తామంటే నార్మల్‌గా వచ్చేమంటే దీనికోసం మనం అంటే క్యార్ అనేది యూజ్ చేస్తాం. క్యార్ ఆఫ్ మనకి క్యాపిటల్ ఏ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 65 నుంచి సంథింగ్ స్టార్ట్ అనేది అవుతుంది. సో కాబట్టి 65 ప్లస్ మనకొచ్చేది వచ్చేమంటే ఈ. ఓకేనా. ఈలో మనకేమంటే వాల్యూ అనేది వస్తుంది. సో దానికి కాబట్టి నేనంటే 65 కాదు 64 ప్లస్ ఈ అనేది పెడదాం. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకేనా. 65 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈలో 1 అనేది ఉంటుంది. 64 ప్లస్ 1 ఎంత మనకి 65. సో మనకేమంటే క్యారెక్టర్ ఏ అనేది వస్తుంది. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేద్దాం. ఓకే. 5 అనేది ఇద్దాం. ఓకే. మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకేమంటే సేమ్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీకేమంటే కొంచెం స్పేస్ కావాలంటే మనకేమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎస్‌వైఎస్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేమంటే రన్ అనేది చేస్తున్నా. 5
సో మనకేమంటే 3 ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అనుకుంటా. జస్ట్ మనమేంటి సింగిల్ లైన్‌లో మనం ఏమంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా సాల్వ్ అనేది చేసినాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏమంటే డిఫరెంట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. నేనొచ్చి దీనికి ముందు వీడియోలో ఒక ప్రోగ్రామ్ అనేది మనం స్కిప్ అనేది చేసినాం చూడకుండా ఓకేనా. సో, ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. జస్ట్ మనకేమంటే ఆ ప్రోగ్రామ్ క్వెషన్ ఏమని చూసినట్లయితే మనకి ఓకే. డే 4 ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ నంబర్ ఈస్ ఏ పాలిండ్రోమ్ ఓకేనా. మనం రివర్స్ చేసినాం గానీ పాలిండ్రోమ్ నంబర్ అనేది చెక్ చేయలేదు. సో, ఆ ప్రోగ్రామ్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చూసేద్దాం ఈరోజు. ఓకే. డే 4 ఓకే. డే 4లో రివర్స్ చేసినాం. కానీ మనం పాలిండ్రోమా కాదా అని చెక్ చేయలేదు. సో, మనకేమంటే ఇంట్ పిఏఎల్ఐ పాలి ఓకే. మనకేంటి బూలియన్ కాబట్టి బూలియన్ అని తీసుకుందాం. బూలియన్ పిఎల్ఐ ఈజ్ పాలి ఓకేనా. ఓకే. ఈజ్ పాలిండ్రోమ్ అంటే మనకేమంటే ఇది పాలిండ్రోమా కాదా అని మనం చెక్ చేయాలి. సో, దానికోసం నేనేమంటే ఈజ్ పాలి అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ నాకొచ్చేమంటే పాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేస్తామంటే ఓకే. నార్మల్‌గా వచ్చి మనకేమంటే ఇక్కడ మనం సేమ్ రివర్స్ అనేది చేసినాం. సేమ్ ఈ రివర్స్ అనేది సేమ్ లాజిక్ అనేది నేను ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. ఓకేనా. సో, సేమ్ మనకేమంటే కంట్రోల్ సి, కంట్రోల్ వి. మనకేమంటే రివర్స్ అనేది చేసినాం. ఈ రివర్స్ చేసిన వాల్యూ అనేది మనకేమంటే మనం తీసుకున్న వాల్యూకి ఈక్వల్‌గా ఉండాల. సో, మనకేమంటే మనం తీసుకున్న వాల్యూ వచ్చి n. సో, n డబుల్ ఈక్వల్ టు ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేద్దాం. జస్ట్ మనకేమంటే రివర్స్ అనేది చేసినాం. ఈ రివర్స్ చేసిన వాల్యూ వచ్చి మనకొచ్చి nకి ఈక్వల్‌గా ఉంటే అది వచ్చి మనకేమంటే పాలిండ్రోమ్. అంటే రివర్స్ చేసిన వాల్యూ ఈక్వల్‌గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఎగ్జాంపుల్‌కి మనకేమంటే పాలిండ్రోమ్ ఓకేనా. 1, 2, 1 అనేది ఇస్తే ఇది మనం రివర్స్ చేసినాక మనకేమంటే 1-1 వస్తుంది. సో, ఇలా ఇచ్చినప్పుడు మనకేమంటే ఇది పాలిండ్రోమ్ అని ఓకేనా. సో, సేమ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి సో, ఇప్పుడు మనకేమంటే దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. ఎస్ వెయిట్ సిస్టమ్‌లో డాట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఈజ్ పాలి ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేంటి ఇక్కడ కొంచెం నెక్స్ట్ లైన్ మూవ్ అయ్యేదాని కోసం నేనేమంటే ఎస్‌వైఎస్ ఓటీ సిస్టమ్‌లో డాట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అనేది జస్ట్ ఒక ఎంప్టీ ఏదైనా పెడుతున్నా. సో, ఇప్పుడు నేనేమంటే ఫోర్త్ ప్రోగ్రామ్ అంటే డే 4 ప్రోగ్రామ్‌ని మనం రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే ఒక ఎర్రర్ నోటిఫికేషన్ అంటే జస్ట్ వార్నింగ్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చింటది. సో, ఎందుకంటే మనం వచ్చేమంటే ఎస్‌సి డాట్‌ని క్లోజ్ అనేది చేయలేదు కాబట్టి ఎస్‌సి డాట్ క్లోజ్. సో, ఇప్పుడు సెమీకోలన్ అనేది ఇచ్చేద్దాం. సో, మనకేమంటే ఈ వార్నింగ్ నోటిఫికేషన్ అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా వెళ్ళిపోయింది. ఓకే. సో, ఇదొచ్చి మనం నార్మల్‌గా ఏమంటే ట్రై విత్ రిసోర్స్ యూజ్ చేసుకొని అచీవ్ చేసుకోవచ్చు. సో, డే 4ని మనం రన్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నాకేమంటే 1-1 అనేది ఇచ్చినట్లయితే మనకేమంటే లాస్ట్ అవుట్‌పుట్ వచ్చి మనకి ట్రూ. అంటే మనకి పాలిండ్రోమ్ అవుతుంది కాబట్టి మనకి ట్రూ అనేది రావడం జరిగింది. ఓకే. ఒకవేళ నేనేమంటే 1-1 కాకుండా వేరే ఏదైనా ఇచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనేది ఇస్తున్నా. మనకొచ్చేమంటే ఇది పాలిండ్రోమ్ అనేది కాదు కాబట్టి ఫాల్స్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్‌కి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.